హలో అందరికీ. నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత రెండో రోజు పార్ట్ 1 వీడియో పెట్టాను కదా! ఎవరైనా చూడని వాళ్ళుంటే చూసేయండి. ఇప్పుడైతే దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి వచ్చాము. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫ్రేము. ఇది చాలా ఎత్తుగా ఉంది. ఇక్కడ పక్కన పూల చెట్లు చూడండి ఎలా పెంచారో. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి అయితే లిఫ్ట్ దగ్గరికైతే వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటూ లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా మధ్యలో అయితే వాళ్ళు పాత తరం వాళ్ళు ఎలా బతికారు అనే దాని గురించి అక్కడ అన్ని వస్తువులు ప్రదర్శించి పెట్టారు. ఇంకా అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. వాళ్ళు ఒక్కొక్కటి ఎలా డెవలప్ చేశారు, ఫస్ట్ ఏమేమి వాడారు అన్ని వస్తువులన్నీ అక్కడే పెట్టి ఉన్నారు. ఒక్కో దగ్గర ఒక్కొక్క వస్తువు పెట్టి ఉన్నారు. ఇంకా అవి చూసుకుంటూ లిఫ్ట్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఇంకా లిఫ్ట్ దగ్గర నుంచి దుబాయ్ ఫ్రేమ్ పైకైతే వెళ్ళిపోయాము. దుబాయ్ ఫ్రేమ్ పైన అంటే కింద ఫ్రేమ్‌లో గ్లాస్ లాగా వేసున్నారు. ఇంకా అందులో నుంచి చూస్తే కింద మొత్తం కనిపిస్తుంది. అసలు ఆ గ్లాస్ పైన నడవాలంటే కొంచెం భయమే వేసింది. కానీ ఏం కాదు అని చెప్పి అందరూ నడుస్తా ఉన్నారు. ఇంకా మేము కూడా ఎలాగోలా నడిచేసాము. ఇంకా పైనుంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తూ ఉంది. మొత్తం చూసుకుంటూ అక్కడే కొంచెం సేపు ఉన్నాము. ఇంకా కిందకి దిగిన తర్వాత కొన్ని వీడియోస్ అయితే తీసున్నాను. అవి కూడా చూడండి. దుబాయ్ ఫ్రేమ్ చూసిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయితే వాళ్ళు మళ్ళీ దుబాయ్ మాల్‌కి తీసుకొచ్చారు. అక్కడ వాటర్‌తో కొన్ని చేశారు. అవి చూపించడానికి తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడండి దుబాయ్ ఫ్రేమ్ పైకొచ్చేసాము. ఇక్కడ గ్లాస్ చూడండి అసలు దాని మీద అడుగు పెట్టాలన్నా భయమేస్తుంది. కింద నుంచి మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో పైనుంచి. ఇంకా పైనుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది.
దుబాయ్ ఫ్రేమ్ నుంచయితే ఇంకా వచ్చేసాము. ఇంకా వచ్చేటప్పుడు కార్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఇంకా మళ్ళీ దుబాయ్ మాల్‌కయితే తీసుకొనొచ్చారు. అక్కడేదో వాటర్‌తో చేస్తారని జెప్పి తీసుకొనొచ్చారు. ఇంకా అక్కడికొచ్చిన తర్వాత మేము ఉదయం వచ్చినప్పుడైతే ఎవరు పెద్దగా కనిపించలేదు. ఇంకా నైట్ అయ్యేసరికి ఇంకా జనాలైతే చాలా ఎక్కువగానే ఉన్నారు. ఇంకా ఇక్కడ చూడండి వాటర్ ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ అయితే కొన్ని ఫోటోస్ అయి తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు తీసుకొని వెళ్లారు. దుబాయ్ మాల్‌లోనే కింద వాటర్‌తో వాళ్ళు ఏదైనా పాట పెట్టినప్పుడు వాటర్ పైపులతో డాన్స్ వేస్తున్నట్టు అవి పైకి, కిందకి పడతా ఉంటాయి. ఇంక దాన్నేమంటారో నాకైతే తెలీదు. నాకు తెలిసిందైతే చెప్తున్నాను. ఇంకా ఇప్పుడైతే చూడండి బయటకొచ్చాము. ఇక్కడ మ్యూజిక్ పెట్టినప్పుడు ఈ విధంగా వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా అక్కడే కొంచెం సేపుండి మళ్ళీ అక్కడి నుంచయితే వచ్చేసాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక హోటల్ దగ్గరకైతే తీసుకొని వెళ్లారు. ఇంకా నైట్ అయితే డిన్నర్ చేసి మళ్ళీ రూమ్‌కైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.